యూస్ చేస్తాము. మనం హెల్దీ అవుతున్నామన్నా అన్హెల్దీ అవుతున్నామన్నా ఆ ఐటమ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మనం చాలా కాన్షియస్ గా ఉండాలి. ఏది పర్చేస్ చేస్తున్నా కూడా ఎలాంటి ఐటమ్స్ మీరు పర్చేస్ చేసుకోవాలి. ఆ షాపింగ్ కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్ కి మనం టెంప్ట్ అవ్వకూడదు. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు వస్తుంది. మీరు అలర్ట్ గా ఉండండి, ఫోకస్ గా ఉండండి. నెక్స్ట్ మనకు ఒక 25 minutes వరకు, ఓకేనా? నెక్స్ట్ చూసారంటే మనము ప్రతి ఒక్కరు కూడా మనం షాప్ కి వెళ్ళేటప్పుడు మనం లిస్ట్ అవుట్ చేసుకుంటాము. ఏదైతే మనకి ఏం ఐటమ్స్ కావాలో అది లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ఎందుకు లిస్ట్ అవుట్ చేసుకుంటారు? మర్చిపోకుండా ఉండాలి అని చెప్పి లిస్ట్ అవుట్ చేసుకుంటాము. ఓన్లీ ఇది మర్చిపోకుండా ఉండేదానికే కాదండి, ఇంకా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం మర్చిపోకుండా ఉండాలి. మనకి ఇంట్లోకి ఏదో అయితే అవసరం ఉందో అది మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము, ప్రతిదీ తెచ్చేసుకోవాలని రాసుకుందాము అని అనుకుంటుంటారు. అది జస్ట్ మెమరీ కోసమే కాదు. అలా రాసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు ఒక ట్రాక్ లో పెట్టుకుంటారు. ఏ విధంగా అంటే మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో అది రాసుకుంటారు. ఆ లిస్ట్ లో ఏదైతే ఉందో అది మాత్రమే మీరు పర్చేస్ చేసుకోగలుగుతారు. ఇలా పర్చేస్ చేసుకోవడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు మీకు తగ్గుతాయి. అనవసరమైనటువంటి టైం ఎక్కువ అక్కడ స్పెండ్ చేయకుండా మీ టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. దాంతోపాటు వారానికి సరిపడా ఏదైతే రాసుకుంటామో ఆ లిస్ట్ లో ఐటమ్సే మనం సెలెక్టెడ్ గా మనకు కావాల్సిన హెల్దీ ఐటమ్సే మనం తెచ్చుకోగలుగుతాము. అదే మన చేతిలో లిస్ట్ లేదనుకోండి, అది ఏది కనిపిస్తే అది మనం టెంప్ట్ అయిపోయి తీసుకునే దానికి ఛాన్స్ ఉంది. ఆ విధంగా మనం టైం వేస్ట్, మనీ వేస్ట్, తెచ్చుకున్న దాని వల్ల మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకని మనం ప్రతిదీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. లిస్ట్ అవుట్ చేసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. బిఫోర్ స్లైడ్ సార్. దాంతో పాటు ఇక్కడ చూసారంటే మనం వెళ్ళేటప్పుడు మన గవర్నమెంట్ పరంగా కూడా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ దాంతో పాటు ఏదైతే ఉందో ప్రతి దగ్గర కూడా బడ్జెట్ ఉంటుంది. ప్రతి దానికి బడ్జెట్ ఉంటుంది. విద్యకి ఎంత కేటాయించాలి, వైద్యానికి ఎంత కేటాయించాలని. అలాగే మన హౌస్ లో కూడా మనం బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ గ్రోసరీస్ కి మనం షాపింగ్ కి వెళ్తున్నామంటే ఆ షాపింగ్ కి ఎంత అనేది మనం బడ్జెటైజ్ చేసుకోవాలి. అలా బడ్జెట్ అనేది మీ దగ్గర లేకపోయింది అనుకోండి, ఎంతంటే అంత ఖర్చు పెట్టేస్తాము. బడ్జెట్ పెట్టుకొని వెళ్ళామనుకుంటే ఖచ్చితంగా ఆ మనీ వరకే మనం కొనుక్కొని ఏదైతే కావాలో పర్చేస్ చేసుకుని వచ్చేస్తాము. ఖచ్చితంగా గ్రోసరీకి సంబంధించి బడ్జెట్ అనేది మన దగ్గర ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు షాప్ లోకి వెళ్ళి గుడ్డిగా తెచ్చేసుకోకుండా ఆ చుట్టుపక్కల ఏమున్నాయని మన పరిసరాలన్నీ కూడా గమనించాలి. ఏది షాప్ లోకి వెళ్ళిన తర్వాత మనం చూసినట్లయితే మనకి దూరంగా అనమాట, మనకి దగ్గరలో కాకుండా దూరంగా చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫ్రెష్ ఐటమ్స్ ఏదైతే ఉందో మీట్ గానీ, ఫిష్ గానీ, డైరీ ప్రోడక్ట్స్, బ్రెడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కొంచెం దూరంలో పెట్టుంటారు. దాంతో పాటు మిడిల్ లో వచ్చేటప్పటికి అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్, ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్స్, షుగర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మిడిల్ లో పెడతారు. ఎందుకంటే మిడిల్ లో ఉందనుకోండి వెంటనే మనం వాటిని చూడగలుగుతాం కాబట్టి మిడిల్ లో పెడతారు అనమాట. అది మనం ఒకసారి గమనించుకోవాలి. దాంతో పాటు ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండే ప్లేస్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్ లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. యూజువల్ గా చూస్తే మనం షాపులకి వెళ్ళినప్పుడు ఎక్కువ షోరూమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఏదైతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ కి కొంచెం ఎక్కువ స్పేస్ అనేది కూడా అలొకేట్ చేస్తారు. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి, ఓకేనా? అది మనం ఒకసారి గమనించుకోవాలి. ఓకే, నెక్స్ట్ సార్. దాంతో పాటు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎలాంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి? ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఇట్లా విబ్జార్ అనమాట, ఇంద్రధనుసులో ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అన్ని కలర్స్ ఉండేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ని మనం తీసుకోవాలి. ఆ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా ఎప్పుడు ఒకటే రకమైనటువంటి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ మనం యూజువల్ గా ఒకటే రకం తీసుకోకూడదు. ఎప్పుడు ఒకటే రకమైనటువంటి బ్రింజాలు, లేడీస్ ఫింగర్ ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ట్రై చేయాలి. క్యాప్సికమ్ గానీ, లేదంటే మనకి అవకాడో ఫ్రూట్ ఉంటుంది, లేదంటే బ్రోకోలీ ఉంటుంది. ఇట్లా కొత్త డిఫరెంట్ గా ఐటమ్స్ కూడా మనము ట్రై చేయాలి అప్పుడప్పుడు. దాంతో పాటు ఎప్పుడైతే మనం ఇలా డిఫరెంట్ గా డిఫరెంట్ కలర్స్ ఉండేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ట్రై చేస్తామో దీనిలో నుంచి కొన్ని విటమిన్స్, మినరల్స్ కొంత అడిషనల్ గా కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట, ఓకేనా? మనము షాప్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా
ప్యాకింగ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసి అమ్ముతుంటారు. అలా కట్ చేసి ప్యాకింగ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ని మనం పర్చేస్ చేయకూడదు, వాటిని మనం అవాయిడ్ చేయాలి. దాంతో పాటు ఇలా ప్యాక్ చేసి టైట్ గా క్లోజ్ చేసేసి పెట్టుంటారు కదా, చిన్న చిన్న బాక్స్ లో పెట్టి అమ్ముతూ ఉంటారు, అలాంటివి కూడా మనము పర్చేస్ చేసుకోకూడదు, వాటిని అవాయిడ్ చేయాలి. దాంతో పాటు మనం ఏం చేయాలంటే మనకి ఇంట్లో కావాల్సినటువంటి ఏదైతే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఒక 1 or 2 days మాత్రమే సరిపడా మనం తెచ్చుకోవాలి. ఒక వారం 10 రోజులకి మళ్ళీ ఎవరు వెళ్తారులే అని చెప్పి వారం 10 రోజులకి సరిపడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనం తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకోవడం వల్ల అవి తెచ్చి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము, ఫ్రిడ్జ్ లోనే అవి పాడైపోయి స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక 1 or 2 days మాత్రమే సరిపడా మనం తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి అంటే మనకు ఆల్రెడీ పండించే విధానంలోనే లోపం ఉంది, పోషకాహారం అనేది పండించే దగ్గరే లోపిస్తుంది. మళ్ళీ మనం ఏదైతే ఫ్రూట్ గానీ ఏదైనా చెట్టు నుంచి కట్ చేసిన ఒక 6 గంటల లోపల మనం తినేసేయాలి. ఆల్రెడీ అక్కడ వాళ్ళు రైతుల దగ్గర నుంచే స్టోర్ చేసి ఇస్తున్నారు. అవి మళ్ళీ మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఏం తింటున్నట్లు, ఇంకా దాంట్లో వచ్చేటువంటి పోషక విలువలు ఏది కూడా మనం తీసుకోలేము, పోషక విలువలు అన్ని కూడా తగ్గిపోతాయి. అందుకని ఎక్కడ కూడా కట్ చేసి అలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు. మళ్ళీ తెచ్చి మనం ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోకూడదు. ఇట్లా మనం కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట, హెల్తీ న్యూట్రిషన్ వాల్యూస్ బాడీకి అందాలి అంటే. ఓకేనా? నెక్స్ట్ సార్. నెక్స్ట్ మనం బయట మార్కెట్ కి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్ గా తాజాగా కనిపిస్తుంటాయి ఆకుకూరలు గానీ వెజిటబుల్స్ గానీ, ఇవన్నీ కూడా అవి ఎందుకు అంత తాజాగా కనిపిస్తాయి అంటే వాటిపైన ఎప్పటికప్పుడు వాటర్ అనేది స్ప్రే చేస్తా ఉంటారు. ఎందుకు ఇలా స్ప్రే చేస్తారంటే ఆ వాటర్ పైన స్ప్రింకిల్ చేస్తుంటారు కాబట్టి మనకి చూడడానికి చాలా తాజాగా కనిపిస్తాయి కానీ అంత అవి ఫ్రెష్ గా ఉండవు. ఎందుకంటే అవి మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత వెంటనే వాడిపోయినట్లు కనిపిస్తాయి. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళు పైన వాటర్ చల్లడం వల్ల అలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి, మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, అంత మాత్రమే అన్నమాట. అందుకని మనం అవి ఏదైతే తీసుకుంటున్నామో కొంచెం అవగాహనతో తీసుకోవాలి. ఇది వాటర్ చల్లడం వల్ల ఫ్రెష్ గా ఉన్నాయా, నిజంగానే ఫ్రెష్ గా ఉన్నాయని మనం ఒకసారి దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఇలా వాటర్ చల్లడం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి మంచి కంటే కూడా చెడే ఎక్కువ ఉంది. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉండడం వల్ల అవి తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. మనం ఏవైతే తెచ్చుకుంటున్నామో ఆకుకూరలు కానివ్వండి, దాంతో పాటు కూరగాయలు కానివ్వండి, తొందరగా డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అందుకని మనం వాళ్ళు యూజ్ చేసేటువంటి ఆ ట్రిక్ కి మనం కొంత అవగాహనతో దాని నుంచి మంచిగా ఆలోచించుకొని మనం పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత మన ఫ్రోజన్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎట్లాంటివి తీసుకోవాలి. మనం షాపింగ్కి వెళ్తాము, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ వెజిటబుల్స్ చూస్తాము, అక్కడ కొంత అందుబాటులో లేవనుకోండి, ఆ ఫ్రోజన్స్ ఏదైతే ఉన్నాయో అవైనా తీసుకోవచ్చు. ఎప్పుడు కంపారిటివ్ మన ఎక్కువ ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో వాటికంటే కూడా ఇవే మేలు అనమాట. ఈ ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ లో ఎక్కువగా సోడియం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి వాటికంటే కూడా ఈ ఫ్రోజన్ లో పెట్టినటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవైనా మనం తీసుకోవచ్చు అనమాట. కంపారిటివ్ మనం సెకండ్ చాయిస్ కింద ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రోజన్ లో పెట్టినవి తీసుకోవచ్చు. ఈ కంపారిటివ్ ఈ ప్యాకెట్ ఫుడ్ కంటే కూడా ఈ ప్యాకెట్ ఫుడ్ లో సోడియం ఎక్కువ ఉంటుంది. సోడియం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో తెలియకుండా ఫ్లూయిడ్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి, ఓవర్ వెయిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందుకని ఈ ప్యాకెడ్ ఐటమ్స్ కంటే కూడా అవి బెస్ట్ అనమాట. మీరు అక్కడ కొంచెం అనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిష్. మనం జనరల్ గా ఫిష్ తెచ్చుకుంటుంటాం కదా, ఈ ఫిష్ తెచ్చుకునేటప్పుడు కూడా మనం కొంచెం అవగాహనతో కొంచెం తెలివిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ ఫిష్ గానీ పౌల్ట్రీ గానీ దాంతో పాటు ఏదైతే ప్రోటీన్ సోర్సెస్ అన్నమాట, ఇవన్నీ కూడా ఈ ప్రోటీన్ సోర్సెస్ నుంచి ఇవన్నీ వస్తుంటాయి. దీంతో ఇవి వస్తాయి కదా, ఇవి తీసుకున్నప్పుడు ఈ ఫిష్ లో వచ్చేటప్పటికి మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎందుకు హెల్ప్ అవుతాయి, మన బ్రెయిన్ హెల్తీగా ఉంచుకోవడానికి, హార్ట్ ని హెల్తీగా ఉంచుకోవడానికి సపోర్ట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి మనం ఫిష్ ని తీసుకోవచ్చు. ఇది తీసుకునేటప్పుడు కూడా మనం కొంత అవగాహనతో ఉండాలి. ఎటువంటి స్మెల్ వస్తుంది, ఆ ఫిష్ అనేది ఎటువంటి స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ బట్టి కూడా మీరు మంచిదా చెడుదా అని చెప్పి మీరు గమనించుకోవాలి. పాడైపోయిందా మంచిగా ఉందని. దాంతో పాటు దాని ఐస్ ఏదైతే ఉందో ఇలా ఓపెన్ చేసి చూస్తే అవి కొంచెం క్లియర్ గా ఉందనుకోండి అవి మంచిగా ఉన్నట్లు, క్లియర్ గా లేకుండా కొంచెం మబ్బుగా ఉందనుకోండి అవి పాడైపోయినట్టు అనమాట. చాలా చాలా ఎక్కువ గంటలు అయి ఉంటుంది. అవి వాటిని తీసుకొచ్చి అవి ఐస్ లో పెట్టి మనకి సేల్ చేస్తారు. అలా ఐస్ లో ఎక్కువసేపు పెట్టి డ్యామేజ్ అయినటువంటివి అయితే ఐస్ అన్ని కూడా క్లౌడీగా మబ్బుగా ఉంటాయి. అప్పుడే ఫ్రెష్ గా తెచ్చినవి అయితే ఐస్ అనేవి చాలా క్లియర్ గా ఉంటాయి అనమాట. అది మీరు కొంత అవగాహనతో అవి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సార్.
దాంతో పాటు పౌల్ట్రీ చికెన్ ఏదైతే ఉందో మనము ప్రోటీన్ సోర్స్ బాగుంటుంది కదా అని చెప్పి జిమ్ కి వెళ్లే వాళ్ళు ఎక్కువ చికెన్ తీసుకోవాలనే ఉద్దేశంతో చికెన్ తీసుకుంటుంటారు. చికెన్ తీసుకోవడం మంచిదే, కానీ దాంట్లో ఫ్యాట్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ ఫ్యాట్ అనేది అన్నెసరీ ఫ్యాట్ అనేది మనం ఎక్కువగా బాడీకి ఇచ్చేసిన వాళ్ళం అవుతాము. మనం ఈ చికెన్ లో కూడా ఏం తీసుకోవాలంటే స్కిన్ లెస్ ఉండేటువంటి చికెన్ ని మనం తీసుకోవాలన్నమాట. స్కిన్ అనేది తక్కువగా ఉండేది, ఎందుకంటే స్కిన్ కింద ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయాలి. దానికంటే కూడా చికెన్ కంటే కూడా మీరు ఎక్కువగా ఆహార ధాన్యాలు ఏదైతే ఉన్నాయో అవి, అలాగే నట్స్, సీడ్స్ ఇవి ఎక్కువగా తీసుకున్నారనుకోండి, దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా వస్తుంది, దాంతో పాటు కొంచెం ఫైబర్ కూడా వస్తుంది, కాబట్టి మనం దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత మటన్ చూసారనుకోండి, చాలా మంది మటన్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా. ఈ మటన్ జస్ట్ కలర్ చూసే కొంచెం క్వాలిటీగా ఉంది, మంచిగా ఉంది అని అనుకుంటుంటారు. అక్కడ మనం కలర్ చూసి మనం అపోహపడకూడదు. అక్కడ కలర్ కాదు ఇండికేటర్, అది మంచిగా ఉందా, ఫ్రెష్ గా ఉందా లేదా అనేది కలర్ ని చూసి మనము డిపెండ్ అవ్వకూడదు అనమాట. కలర్ అనేది అక్కడ మ్యాండేటరీ కాదు. అక్కడ మెయిన్ ఏంటంటే దాని నుంచి వచ్చేటువంటి వాసన, ఆ వాసన బట్టి మనం అది మంచిగా ఉందా లేదా అని చెప్పి మనం అనాలిసిస్ చేసుకోవాలి. దాని మీద కొంచెం అవగాహన అనేది ఉండాలి. ఆ స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటది, అది పాడైపోయినట్లు అనమాట. దాంతో పాటు టచ్ చేసామనుకోండి స్కిన్గా ఉండి కొంచెం జిగటగా ఉంటుంది అనమాట. అలాంటివి కూడా అంత మంచిది కాదు. ఇంకా దీన్ని మీరు చెక్ చేసుకోవాలంటే మీ నియర్ బై ఏదైనా షాప్స్ ఉన్నా కూడా మీరు అక్కడికి కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అక్కడ కూడా చెక్ చేస్తే మీకు కొంత అవగాహన అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి దాని మీద కొంత మీరు అవగాహన అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఇవన్నీ ప్రోటీన్ సోర్సెసే, కానీ మంచిగా మీరు సెలెక్టెడ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ సార్, దీంతో పాటు ఏదైతే మనకి ఫిష్ గాని చికెన్ కానివ్వండి, దాంతో పాటు మటన్ ఏదైతే ఉందో ఇవి తీసుకోవడం వల్ల ప్రోటీన్ వస్తుంది కదా. ఇవి పర్చేస్ చేయడానికి వెళ్తుంటాము, ఇవి వెళ్ళినప్పుడు ఇవి డిఫరెంట్ ఐటమ్స్ కాబట్టి వీటన్నిటికి కూడా డిఫరెంట్ గా మనం ప్యాకింగ్ అనేది ఉండాలి. అన్నిటిని కలిపి ఒకే ప్యాకింగ్ లో వేసుకోకూడదు. ఇలా ఒకే ప్యాకింగ్ లో పెట్టుకోవడం వల్ల ఒకదాని నుంచి ఒకటి ఆ వాటర్ ఏదైతే లీకేజ్ అయ్యి మిగిలిన ఐటమ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి అనమాట. ఒకదాని నుంచి ఇంకొకటి పొల్యూట్ అయిపోయే దానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అలా పొల్యూట్ అవ్వకుండా, కంటామినేషన్ అవ్వకుండా మీరు ఎప్పటికీ సపరేట్ గా ప్యాకింగ్ అనేది ఉండాలి. ఆ ప్యాకింగ్ కూడా చాలా గట్టిగా మంచిగా చేస్తాం అనుకుంటాం, అవి తెలియకుండానే ఆ వాటర్ అనేది లీకేజ్ అయ్యి మిగిలిన ఐటమ్స్ ని కూడా డ్యామేజ్ చేస్తాయి అనమాట. ఆ విధంగా లీకేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చికెన్ కి సపరేట్, మటన్ కి సపరేట్, ఫిష్ కి సపరేట్ ప్యాకింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అలా ఉన్నప్పుడు మాత్రం మిగిలిన ఐటమ్స్ పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ సార్, అలాగే బేకరీ ఐటమ్స్, మనం షాప్ కి వెళ్తాం కదా, షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడే బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఈ బేకరీ ఐటమ్స్ లో కూడా మనం ఎలాంటివి తీసుకోవాలి, ఎక్కువగా 100% వచ్చేటప్పటికి మనము హోల్ గ్రెయిన్ మాత్రమే బ్రెడ్స్ అలాంటివి తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి హోల్ గ్రెయిన్ మాత్రమే అంటే, దాంట్లో వచ్చేటప్పటికి హోల్ గ్రెయిన్ కాకుండా వైట్ బ్రెడ్ అలాంటి ప్రిఫర్ చేసామనుకోండి, అవి రిఫైన్డ్ అనమాట. దాంట్లో ఎక్కువ ఫ్యాట్ వస్తుంది, ఎక్కువ క్యాలరీస్ కూడా వస్తాయి. అదే రిఫైన్డ్ హోల్ గ్రెయిన్ తీసుకున్నాం అనుకోండి, అంత ఎక్కువ క్యాలరీస్ కానీ ఫ్యాట్ కానీ ఉండదు. అందుకని మీరు ఎక్కువ కూడా వైట్ బ్రెడ్ ని అవాయిడ్ చేసి హోల్ గ్రెయిన్ కి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. దాంతో పాటు మీరు ఎక్కువగా ఫ్యాట్ ఉండేది, షుగర్ ఉండేవి ఎక్కువ స్నాక్స్ కి ప్రిఫర్ చేస్తుంటారు, అలాంటివి కూడా మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకు క్యాలరీస్ ఎక్కువ వస్తున్నాయి, షుగర్ ఐటమ్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి ఐటమ్స్ ని మీరు అవాయిడ్ చేసుకోవడం వల్ల మీరు ఏదైతే వెయిట్ లాస్ జర్నీ ఉందో దానికి చాలా ఈజీగా ఉంటది అనమాట. దాంతో పాటు మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నామో స్నాక్స్ ఐటమ్స్, ఇవి ఎప్పుడు కూడా హోల్ గ్రెయిన్ క్రాకర్స్ ఉండాలి. దాంతో పాటు బేకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, కాల్చినవి, అలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట. అలాగే కూల్ డ్రింక్స్ కి వచ్చేటప్పటికి ఎక్కువ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తుంటారు. అవి తీసుకోవడం వల్ల కూడా ఎక్సెస్ క్యాలరీస్, షుగర్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి. దాని రీప్లేస్మెంట్ లో మీరు జ్యూస్లు, వాటర్, స్లిమ్ మిల్క్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు, క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ సార్, చూస్తే మనం షాపింగ్ కి వెళ్తాం కదా, షాపింగ్ కి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ కలర్స్ లో ఐటమ్స్ అన్ని ఉంటాయి. అవి మన కంటికి చాలా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తాయి. ఈ మంచిగా చూడడానికి మంచిగా అనిపించడం దానికంటే కూడా అక్కడ పెట్టే ఆఫర్లు ఇంకా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. 1+1 ఆఫరు, 1 కొంటే 4, అదే 2 కొంటే 1 ఫ్రీ అండము, లేదనుకుంటే 50+1+1 ఆఫరు, ఇట్లా డిఫరెంట్ ఆఫర్లు అనేవి ఉంటాయి. ఆ ఆఫర్లే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. అలాంటి ఆఫర్లకి మనం ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవ్వకూడదు.
ఉండకూడదు. ఎందుకంటే అలా ఆఫర్ పెట్టాడంటే ఖచ్చితంగా అది అన్హెల్దీ ఫుడ్ అయి ఉంటుంది. అందుకని చెప్పి ఆ ఆఫర్ ఎందుకు పెట్టాడనేది దాన్ని మనం ఒకసారి అనాలిసిస్ చేసుకొని 1-2 సార్లు ఆలోచించాలి. మనం ఏదన్నా కొంటున్నామంటే దానివల్ల మనకి ఇది తీసుకోవడం వల్ల దీనివల్ల మనకి ఏమొస్తుంది అని చెప్పి మనం 1-2 సార్లు అనాలిసిస్ చేసుకోవాలి. ఈ అనాలిసిస్ చేసుకునే దాంట్లో కూడా ఇంకా ఇన్ డెప్త్ గా ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, దాంట్లో న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఒకసారి నెక్స్ట్ సార్, ఆ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఏమేమి వస్తుంది, ఎట్లా మనం దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పర్ సర్వింగ్ కి ఎన్ని క్యాలరీస్ వస్తాయి అనేది చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం స్మార్ట్ గా ఆలోచించుకోవాలి. పర్ సర్వింగ్ కి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, దాంతో పాటు టోటల్ క్యాలరీస్ ఎన్ని వస్తున్నాయి, దాంతో నెక్స్ట్ డే వాల్యూ అంటే డైటరీ అలవెన్స్ ప్రకారము ఎంత నీడ్ ఉంది, మనం దీంట్లో ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. దాంతో పాటు న్యూట్రిషన్ టర్మ్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రోటీన్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది అనేది ఉందా లేదని కూడా మీరు చెక్ చేసుకోవాలి. దాంతో పాటు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏదైతే గడ్డగట్టే ఆయిల్స్ ఎంత పర్సెంటేజ్ లో ఉందో చూసుకోవాలి. షుగర్ ఎంత ఉంది, సోడియం ఎంత ఉంది, ఇవేమన్నా ఉంటే ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అది కూడా మీరు చూసుకోవాలి. దాంతో పాటు విటమిన్స్, మినరల్స్ ఇంకేమైనా ఎక్కువ అడిషనల్ గా ఏమైనా వస్తున్నాయా లేదా అది కూడా మీరు చూసుకోవాలి. ఇట్లా ప్రతి స్టెప్ లో కూడా మీరు అనాలిసిస్ చేసుకోగలిగితే మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది మీరు చూసుకోగలుగుతారు. ఇంకొకటి, అవి ఎంత అట్రాక్టివ్ గా పెట్టినా, అవి ఎన్ని ఆఫర్లు పెట్టినా కూడా మీరు అంత ఈజీగా వాటిని టెంప్ట్ అవ్వరు. ఎందుకు, ఇవి అనాలిసిస్ చేసుకోగలిగితే. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ బేసిక్ అన్నమాట. ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. అలా చెక్ చేసుకున్నప్పుడు మీకు మనీ సేవ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం టైం సేవ్ అవుతుంది. మీకు ఏం కావాలో అదే క్వాలిటీగా తెచ్చుకోగలుగుతారు హౌస్ కి. ఓకే, నెక్స్ట్ సార్. ఇవే కాకుండా ఇంకా కొన్ని న్యూట్రిషన్ లేబుల్స్ అనేవి మీరు ఖచ్చితంగా లేబుల్స్ రీడ్ చేయాలి. ఆ లేబుల్స్ ఏ విధంగా రీడ్ చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్ గా పర్ సర్వింగ్ ఎంత వస్తుంది, సర్వింగ్ లో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, దాంతో పాటు ఆ క్యాలరీస్ లో కూడా ఫ్యాట్ క్యాలరీస్ ఏమన్నా ఉన్నాయా, ప్రోటీన్ క్యాలరీస్ ఏమున్నాయి, సాచురేటెడ్ క్యాలరీస్ ఏమున్నాయి, ఇట్లా కార్బోహైడ్రేట్ క్యాలరీస్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చుంటాడు ప్రతిదీ కూడా. అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఆ దాంట్లో కూడా మీరు తక్కువగా గడ్డగట్టే ఫ్యాట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అవి తక్కువ క్వాంటిటీలో ఉండాలన్నమాట. అదే విధంగా కొంచెం ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, విటమిన్స్, మినరల్స్, దాంతో పాటు కాల్షియం గానీ, ఐరన్ గానీ ఇవి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇవి కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. దాంతో పాటు డైలీ వాల్యూ ఎంత ఉంది, ఈ డైలీ వాల్యూలో ఏదైతే బాడీకి కావాలో విటమిన్స్, మినరల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. దాంతో పాటు ఈ డైలీ వాల్యూలో కూడా లాస్ట్ లో చివరిలో వచ్చేసరికి ఫుట్ నోట్ అనేది ఉంటుంది. అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. క్యాలరీస్ ఎన్ని వస్తున్నాయి, దాంతో పాటు డైలీ ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎంత ఫ్యాట్ కావాలి అది కూడా చూసుకోవాలి. ఈ డైలీ వాల్యూలో వచ్చేటప్పటికి ట్రాన్స్ ఫ్యాట్ ఇవ్వడు, ఎందుకంటే బాడీకి అవసరం లేదు ట్రాన్స్ ఫ్యాట్ అనేది. అందుకని చెప్పి ఎంత అవసరం అని కూడా ఇవ్వరు అనమాట. చూస్తే చూడండి, ఇక్కడ ఎంటీగా ఉంది ట్రాన్స్ ఫ్యాట్ అనేది, ఎందుకంటే అది బాడీకి అవసరం లేదు కాబట్టి. అందుకని మీరు తీసుకునే ఫుడ్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ సార్. ఇవే కాదు, ఓన్లీ లేబుల్ రీడ్ చేయడమే కాకుండా ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి కండిషన్స్ మనం అప్లై చేసుకోవాలి తీసుకునేటప్పుడు, ఒక ఐటమ్ పర్చేస్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ అది హెల్దీగా ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది, దాంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. అంటే ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇలా ఉండే ఫుడ్ ఐటమ్స్ ని మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీకు హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మీరు ఈ ఐటమ్స్ ని తక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. దాంతో పాటు కొలెస్ట్రాల్ ఉందా లేదా చూడాలి అందులో. దాంతో పాటు సోడియం కూడా కంటెంట్ తక్కువగా ఉండాలి. ఈ సోడియం గానీ, కొలెస్ట్రాల్ గానీ, సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ తక్కువ ఉండే ఫుడ్ మీరు తీసుకోవాలన్నమాట. అవి మాత్రమే హెల్దీ ఫుడ్. దాంతో పాటు కొన్ని షుగర్ ఫ్రీ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఏదైతే ఫ్యాట్ ఫ్రీ, సాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం, షుగర్ ఇవన్నీ కూడా తక్కువగా ఉండేది తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. షుగర్ గానీ ఎక్కువ ఉందనుకోండి క్యాలరీస్ ఎక్కువ వస్తాయి, దాంతో పాటు ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇవన్నీ తక్కువగా ఉండేది, అసలు లేకపోయినా పర్వాలేదు అనమాట. షుగర్ ఫ్రీ ఐటమ్స్ ఎక్కువ, ట్రాన్స్ ఫ్యాట్స్ అసలు లేకుండా ఫుడ్ ఐటమ్స్ ఇవి ఎక్కువ మీరు ప్రిఫర్ చేసుకోవాలి. ఓకేనా. దాంతో పాటు ఇంకా కూడా కొంచెం మంచి సోర్సెస్ ఏదైతే ఉన్నాయంటే ఒక 10 to 15% మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్ లో ఖచ్చితంగా కొంతైనా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉండాలి. దాంతో పాటు ఒక 140 mg సోడియం అనేది దానికంటే కూడా తక్కువగా ఉండాలన్నమాట. దాంతో పాటు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది కూడా
ఒక 20 మిల్లీగ్రామ్స్ కంటే తక్కువ ఉండాలి. అదే మీరు ఒక 2 గ్రామ్స్ వరకు మాత్రమే, 2 గ్రామ్స్ కంటే తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గడ్డగట్టే ఫ్యాట్ ఏదైతే ఉందో అది 2 గ్రామ్స్ కంటే తక్కువగా ఉండాలన్నమాట. అది మీరు కొంచెం గుర్తు పెట్టుకోవాలి, వీలైతే నోట్ చేసుకోండి. గడ్డగట్టే ఫ్యాట్ 2 గ్రామ్స్ కంటే తక్కువ ఉండాలి. దాంతో పాటు 20 మిల్లీగ్రామ్స్ కంటే కూడా తక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఉండే ఫుడ్ ఐటమ్స్ ని మీరు తీసుకోవాలి. ఓకేనా? దాంతో పాటు ఫ్యాట్ కి వచ్చేటప్పటికి చాలా తక్కువ ఫ్యాట్ ఉండే ఫుడ్ ఐటమ్స్ ని మీరు ప్రిఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, అన్వాంటెడ్ క్యాలరీస్ అవన్నీ కూడా బాడీకి ఇచ్చేసిన వాళ్ళు మొత్తం, కాబట్టి ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంది. అందులో ఎంత తక్కువగా ఉండాలంటే 3 గ్రామ్స్ కంటే తక్కువ ఉండాలన్నమాట. దాంతో పాటు ఏదైతే మనం తీసుకుంటున్నామో దాంట్లో లో క్యాలరీలో ఉండాలి. దాంతో పాటు సాల్ట్ అయి ఉంటుంది కదా, ఈ సాల్ట్ కూడా తక్కువగా ఉండాలి. సోడియం లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉండే ఫుడ్ ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు మనము షోరూమ్ కి వెళ్తాం కదా, షాప్ కి వెళ్ళినప్పుడు ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలన్నప్పుడు ఎలాంటివి తీసుకోవాలి అంటే, దీంట్లో ఎక్కువగా ప్యాకెట్ ఏదైతే మనం పర్చేస్ చేసుకుంటామో ఆ ప్యాకెట్ అనేది సన్నగా ఉండి తక్కువ వెయిట్ తో ఉందనుకోండి, ఆటోమేటిక్ గా దాంట్లో ఫ్యాట్స్ అనేవి, క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకని మీరు సెలెక్టెడ్ గా అలాంటి ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయని వాటి కోసమే మీరు వెతుక్కుంటా వెళ్ళి అవి మాత్రమే తెచ్చుకున్నట్లయితే చాలా బెటర్ గా ఉంటుంది. నార్మల్ గా ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫుడ్ ఐటమ్స్ లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండి, సోడియం అనేది తక్కువగా ఉండి, అలాంటివి మీరు సెలెక్టెడ్ గా తీసుకోవాలి. బిఫోర్ ఏదైతే ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ సోడియం ఉండేవి తీసుకుంటున్నారో వాటిని కొంచెం అవాయిడ్ చేసి ఇలాంటి ఎక్కడైతే ఉంటాయో ఆ ర్యాక్ లోకి వెళ్ళి మనం సెలెక్టెడ్ గా దీన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. వాటిలలో మనం కొంత సెలెక్టెడ్ గా తీసుకోవాలి. అక్కడ కూడా హోల్ గ్రెయిన్ వెజిటబుల్స్ ఏదైతే ఉంటాయో అలాంటి ప్రిపేర్డ్ ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి. అదే ప్యాక్డ్ ఐటమ్స్ అనుకోండి, దాంట్లో కూడా ఫ్రూట్స్ వెజిటబుల్ తో ప్యాక్ చేసిన ఐటమ్స్ ఏదైతే జ్యూస్ లా ఉంటాయి అవి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వాటిల్లో సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి. అదే మిగిలిన వాటికి వెళ్ళారనుకోండి, దాంట్లో సోడియం, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కట్ చేసేసి ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ చేసిన ఐటమ్స్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కూడా వస్తుంది. బీన్స్ అలాంటివి ఉంటే ఫుడ్ తీసుకున్నారనుకో దాంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి అలాంటివి మీరు ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ సార్, అదే మనం బయట వెళ్ళినప్పుడు మనం నాన్ వెజ్ గానీ ఇలాంటివన్నీ టచ్ చేస్తూ ఉంటాం కదా, అలా టచ్ చేసినప్పుడు వాటి నుంచి వచ్చే అవి టచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం శానిటైజ్ చేసుకోవాలి. అలా శానిటైజ్ చేసుకోకపోయాం అనుకోండి, మిగిలిన ఫుడ్ ఐటమ్స్ మీద అదంతా కూడా కంటామినేషన్ అవుతుంది అనమాట. ఆ లీకేజ్ అంతా వాటికి కూడా అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ శానిటైజ్ చేసుకోవాలి. దాంతో పాటు మనం ఏదైతే పర్చేస్ చేస్తామో ఆ ఐటమ్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్, మన ట్రాక్ కి బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే అవి తీసేయాలి. అలాగే అక్కడ వదిలేసి రాకూడదు. అలా వదిలేయడం వల్ల హీట్ లో ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి అవి ఇంటికి వచ్చిన తర్వాత అవి తీసేసుకొని ఎక్కడ ఏది పెట్టేసుకోవాలో అది అరేంజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఏదైనా కోల్డ్ ఐటమ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సార్, ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన ఐటమ్స్ ఉంటే అప్పటికప్పుడు తీసేసి దాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవాలి. దాంతో పాటు దానికి సపరేట్ గా మనం బ్యాగులు అనేది ఉండాలి. అది కూడా రీసైక్లింగ్ కి హెల్ప్, అంటే వాషబుల్ ఉండాలన్నమాట. బ్యాగులు కూడా వాష్ చేసేదానికి కన్వీనియంట్ గా ఉండాలి. తెచ్చేసుకొని ఏదైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఖచ్చితంగా అది వాషబుల్ అయ్యి మళ్ళీ రీయూజ్ చేసుకునే దానికి ఈజీగా ఉండాలి. అలా రీయూజ్ చేసుకుంటూ ఉంటాము. మనం తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ లో ఏదైతే గ్రోసరీస్ తెచ్చుకుంటామో ఆ ఐటమ్స్ కూల్ ప్లేస్ లో పెట్టాల్సిన కూల్ ప్లేస్ లో పెట్టేసుకొని, అలాగే బయట ఉండడం వల్ల అవి డ్యామేజ్ అవుతాయి కాబట్టి టెంపరేచర్ కి తగ్గట్టు వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ప్రతి దాంట్లో కూడా కొంత కేర్ఫుల్ గా ఉన్నట్లయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైతే ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటున్నామో అవే మన పిల్లలు తింటారు, అవే మనం కిచెన్ లో వండుకుంటాము. మన వంటశాలే వైద్యశాల కాబట్టి మన కిచెన్ ని మనం కరెక్ట్ గా హెల్తీగా ఉంచుకోగలిగితే ఆటోమేటిక్ గా మనం కూడా హెల్తీగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. బ్యాక్ టు అస్మత్ సార్.